అన్ని మాసాలలో ఏదో ఒక రూపంలో దైవాన్ని స్మరించడం అనాదిగా మనకు ఆచారం. శక్తిని పచ్చదనం రూపంలో పూజించడమే ఆషాఢ మాసం ప్రత్యేకత. ఏ శుభకర్మ అయినా కూడా ప్రధాన ద్వారానికి మామిడాకులు కట్టుకునే మనం ఈ ఆషాఢ మాసంలో మట్టుకు వేప మండలిని కట్టుకుంటాం. అమ్మను కొలిచే క్రమంలో అందరినీ రక్షించేటటువంటి సోదరుడే పోతరాజు. కనుకనే హా వీరా హా వీరా శుభమస్తు. అన్ని మాసాలలో ఏదో ఒక రూపంలో దైవాన్ని స్మరించడం అనాదిగా మనకు ఆచారం. చైత్రమాసం మొదలుగా ఉగాది, పాల్గొన మాసం వరకు హోళీ పండుగ. ప్రతి నెలలో కూడా ఏవో కారణాల చేత మనం పండుగలు, పర్వాలు, నోములు, ఉత్సవాలు విశేషంగా ఎన్నో చేస్తూ ఉంటాం. ఈ క్రమంలో ఆషాఢ మాసానికి సంబంధించిన ఒక ప్రత్యేకత ఉంది. అమ్మను ఆరాధించడం, ప్రకృతి రూపంలో అమ్మను ఆరాధించడం. ఇంటిలో ఏ శుభకర్మ చేసినా, గృహప్రవేశం, వివాహం, ఉపనయనం, యజ్ఞం, వ్రతం ఏది చేసినా అంతర్భాగంగా ఒక పాలికలో అంటే మట్టి మూకుడులో కాసింత మట్టి పోసి, నవధాన్యములు పోసి, అంకురించే విధంగా, మొలకలు వచ్చే విధంగా ఏర్పాటు చేసి అంకురారోపణం అన్న పేరిట పూజిస్తూ ఉంటాం. వివాహాలలో తప్పనిసరిగా ఈనాటికి పాటిస్తూ ఉన్నాం మనం ఈ ఆచారాన్ని. అలాగే శ్రావణ మాసంలో, చైత్ర మాసంలో, వైశాఖ మాసంలో కూడా కొన్ని ప్రాంతాలలో వారి వారి గృహ ధర్మాలకు లోబడి ఇలా అంకురారోపణములు, పాలికలలో మొలకలు రావడాన్ని అర్చిస్తూ ఉండడం మనం గమనించవచ్చు. అలా సహజంగా భూమాతకు సంబంధించినంత మేరకు ఈ భూమిపైన వర్షములు పడడంతో విత్తనములు అంకురించి అంతటా కూడా పచ్చదనం వ్యాపించడంతో శక్తిని పచ్చదనం రూపంలో పూజించడమే ఆషాఢ మాసం ప్రత్యేకత. అందుకే ఆ ప్రకృతిని పచ్చదనంలో పూజించే నిమిత్తమే వేప మండలను ప్రధాన ద్వారానికి అలంకరిస్తారు. వేప చెట్టు పార్వతికి ప్రతీక, రక్షకు ప్రతీక. ఏ శుభకర్మ అయినా కూడా ప్రధాన ద్వారానికి మామిడాకులు కట్టుకునే మనం ఈ ఆషాఢ మాసంలో మట్టుకు వేప మండలిని కట్టుకుంటాం. చలవదనాన్ని ఇస్తాయి. ఇంటికి ఆగ్నేయ భాగంలో ఎవరి ఇంటికైతే వేప మొక్క ఎదుగుతుందో, ఎవరైతే ఇంటికి ఆగ్నేయ భాగంలో వేప మొక్క నాటుకుని సంరక్షణ చేస్తూ కాపాడుకుంటారో అలాంటి వారి ఇంట ఏ విధమైన వ్యాధుల దరి భయము ఉండదు, వ్యాధులు దరి చేరవు. ఆ వేప చెట్టు ఆ ఇంటి రక్షగా ఉంటుంది. ప్రకృతికి, జగన్మాతకు అవినాభావ సంబంధాన్ని గుర్తించినటువంటి సంప్రదాయం. ఈ భూమి శివుడు, భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి, సెంట్రల్ గ్రావిటేషన్ పవర్ గణపతి, ఈ భూమి మీద పెరిగేటటువంటి చెట్లు, చేమలు, మొక్కలు ఇదంతా కూడా ప్రకృతి, పార్వతి, ఇది శివకుటుంబం అని చెప్పి మనకు ఆషాఢ మాసములో అమ్మను ఆరాధించేటటువంటి క్రమంలో ప్రత్యేకంగా ఇలా చెట్లను పూజించాలి, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని తెలియజేసింది. మనలో పెరిగేటటువంటి అధికమైనటువంటి తాపము, వేడి, తట్టు, పొంగు, అమ్మ తల్లి, పెద్దమ్మ, చిన్నమ్మ వాళ్ళంతా కూడా బొడిపెలిగా రావడం, ఇలాంటి వ్యాధులు కూడా తరచుగా వచ్చే కాలం ఇది. ఇవి రాకుండా నీటిలో వేపమండలు వేసి తడిసిన ఆ వేపమండల నీటితో స్నానం చేస్తే ఇలాంటి బ్యాక్టీరియా, ఫంగస్ సంబంధించిన వ్యాధులన్నీ కూడా నిర్మూలించబడతాయి. అందుకని కూడా ఆషాఢ మాసంలో వేపమండలను నీటిలో ఉంచి ఇంటిపై ముందర శాఖ పోసుకోవడం, స్నానం చేసే సమయంలో వేపమండలను వినియోగించడం అంటుంది సంప్రదాయం. బోనం అన్న పేరిట ఒక కుండలో తెల్లటి అన్నం, మరి ఒక కుండలో చింతపండు పులుసు, రెండింటినీ కూడా ఒకదానిపైన మరి ఒకటి ఉంచుకొని సభక్తిపూర్వకంగా దీపంతో అమ్మవారికి సమర్పించడమే సదీప బలి అన్న పేరిట సంప్రదాయం తెలియజేస్తుంది. ఆషాఢ మాసంలో అమ్మను కొలుచుకునేటటువంటి ఉత్సవాలలో జాతరలు అన్న పేరిట ఏ విధమైనటువంటి సంప్రదాయాన్ని, సంస్కారాన్ని, ఆచారాన్ని, విధిని మనం పాటించినా ఆ విధి, సంస్కారాలు, పాటింపుల వెనుక సశాస్త్రీయమైన వైజ్ఞానిక కోణం కూడా ఒకటి ఉంది. గమనిద్దాం, తెలుసుకుందాం, అంతరార్థాన్ని తెలుసుకుందాం. సరైన విధానంలో జాతరలను
నిర్వహించుకుందాం. అమ్మను కొలిచే క్రమంలో అందరినీ రక్షించేటటువంటి సోదరుడే పోతరాజు, ప్రతి సోదరిని రక్షించేటటువంటి వీరుడే పోతరాజు. కనుకనే హా వీరా హా వీరా అంటుంది సంప్రదాయం. ఆడవారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పడం కోసమే అమ్మ జాతరలు, అందుకే ఆషాఢమాస ఉత్సవాలు. మళ్ళీ కలుసుకుందాం. మీ వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.